నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు? డబ్బ 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 డబ్బా డబ్బా కొట్టారు ఆ మాటలకు తమ్ముళ్ళు. మరి ఈనాడు మీరు ముఖ్యమంత్రి, కరోనా వచ్చింది, 62 మంది కరోనా బాధితులు తేలారు ఆంధ్రప్రదేశ్లో. మరి మీరెందుకు ఆనాడు చెప్పినట్లు రాష్ట్ర సరిహద్దుల వెంబడి కరోనా గ్రాఫిక్స్ ద్రోమతెరను ఎందుకు కట్టించలేకపోయారు? పోనీ ఏదైనా మంత్రజలమైన రాష్ట్ర దశ దిశల నలుదిక్కుల చల్లించి కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్కు రాకుండా ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోయారు? అలా వేయలేనప్పుడు ఆనాడెందుకు ప్రగల్భాలు పలికారు? మరి ఈనాడు ముఖ్యమంత్రిగా చేతగాని వారై చూస్తున్నారా? 20 నుంచి 22 మధ్య ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కరోనాలు ఈ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తూ ఉంటే తమ కుటుంబ సభ్యులు బంకర్ లాంటి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో భద్రంగా తలదాచుకుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాడేపల్లిలోనే నివాసం ఉంటూ గృహంలో ఉంటూ ప్రతిరోజు కరోనాపై జాగ్రత్తలు చెబుతూ ఉద్యోగస్తులను అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా వాలంటీర్లను ఇంటింటికి పంపించి రోగగ్రస్తులను ఐడెంటిఫై చేసి వారికి మాత్రలు పంపించి వారికి శుభ్రతకు మాస్కులు పంపించే ఏర్పాట్లు చేయడమే కాక భోజన సదుపాయాలు కూడా వారికి ప్రత్యేకంగా అందించిన చరిత్ర జగన్ గారిది. ఇంత చేసిన వారెక్కడ నేను కరోనాను అరికట్టేదానికి ఆ ప్రయత్నం చేశాను, ఈ ప్రయత్నం చేశానని గొప్పలు చెప్పుకోలేదు. తన బాధ్యత కాబట్టి చేశారు. ప్రజలను ఎంతోమందిని కరోనా బారి నుంచి రక్షించి చరిత్ర సృష్టించారు.